కన్నులు తెరవబడినాయి. అంటే అప్పుడు హింసిస్తున్న వారికి ఏం తెరవబడలేదు? కన్నులు. లేకపోతే ఇప్పుడు కొన్ని లేఖనాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా, మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్య నా నామానికి దోషణ కలుగుతుంది, లేకపోతే నన్ను అప్పటి కాదు ఇప్పుడు నీ క్రియలను బట్టి బాహాటంగా సిలువ వేస్తున్నావు అన్న మాటను బట్టి మరి అలాంటి మాటలు ఎవరి ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఎవరిని బట్టి చెప్తున్నాడు? వారి కన్నులు కూడా చెప్పాలి, వారి కన్నులు కూడా తెరవబడలేదు. 33.5 సంవత్సరాలు మాత్రమే ప్రభు భూమి మీద ఉన్నాడు. యోధా జనాంగంలో యెరూషలేము ఇల్లు ప్రాంతాల్లో సంచరించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచర్య చేసుకుని తల్లిదండ్రులకు లోబడి 3.5 సంవత్సరాలు పరమ తండ్రి పని చేయడానికి పూనుకొని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ రాజ్య సువార్తను ప్రకటించాడు. చూడు, 33.5 సంవత్సరాలు జరిగింది కదా. ఒకవేళ గ్రహింపు అనేది లేకపోవడానికి సంవత్సరాలు తక్కువను పట్టేది కదా. 33.5 సంవత్సరాల కాలాన్ని బట్టి వారు గ్రహించలేదు. ఎందుకంటే అప్పటి అజ్ఞాన కాలం ఎలా ఉంది అంటే కనుక 120 సంవత్సరాలు సువార్త చెబుతూ వచ్చిన యోనా గారి సువార్తను కూడా, నోవహు గారి సువార్తను కూడా వారు గ్రహించారు. అది అజ్ఞాన కాలం అని చెప్పాడు. పేదలకు నీళ్లు వచ్చేదాకా కూడా వారు గ్రహించలేదు. అలాగే ఈ వయసు కలిగిన సంవత్సరాలను మనం గుర్తిస్తే వారు గుర్తించలేకపోయారు కదా. అంతే కదా, 33 సంవత్సరం. ఇప్పుడైతే 2025 సంవత్సరాలు. చెప్పు, ఎన్ని సంవత్సరాలు అయితే? మరి అప్పటి నుంచి కూడా ఈ సిలువను కూర్చిన వార్త ఇంకా నశించిపోయే వారికి ఎలా ఉంది? మరి ఆ వెర్రి ఏమని చెప్పాలి? ఆ వెర్రితనాన్ని మనం ఏమని చెప్పాలి? అజ్ఞాన కాలంలో ఉన్నారు కనుక తెలియదని చెప్పాలా? లేకపోతే 2025 సంవత్సరాల సువార్త వారికి తక్కువైపోయిందని చెప్పాలా? 2025 సంవత్సరాల బట్టి చెప్తున్న దేవుని గురించిన ఈ సిలువ వార్త సమయం సరిపోక సరిగా తెలుసుకున్నదని చెప్పాలా? మరి ఏంటి అజ్ఞాన కాలం? ఆ అజ్ఞాన కాలం గురించి అయితే ఎక్స్క్లూజివ్, అంటే చూచి చూడనట్టు దేవుడు ఊరుకున్నాను అంటున్నాడు. ఈ జ్ఞానం